తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని 6 డిపోలకు సంబంధించి 650 బస్సులు సుమారు 2,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్న పరిస్థితి నెలకొంది. అసలు సమ్మె ఎందుకు చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, వీరు ఎందుకు సమ్మె చేస్తున్నారు, సమ్మె చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మా సమ్మె చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఈ ఆర్టీసీని కాపాడుకుందామనే ఉద్దేశంతో మేము సమ్మెలో చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులతోని ఈ ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పేద ప్రజల బస్సు, ఈ సంస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. గత 40 రోజుల నుంచి కూడా మేము దండం పెట్టిన దయచూపండి మా పైన అని చెప్పి మేము ప్రభుత్వానికి మేనేజ్మెంట్కు ఇన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా రవాణా శాఖ మంత్రి గారు పిలవకుండా మొండి వైఖరిగా ఆయన ముందుకు పోతూ మరి మా తలుపులు తెలుసుకునే ఉన్నాయని చెప్పి ఏదైతే వారు కాలయాపన చేసుకుంటూ వచ్చి సమ్మెలకు నెట్టివేసిన ప్రయత్నం ఇది చేసిండ్రు. మరి నిన్న చర్చలు పెట్టి 4 ఐఏఎస్ ఆఫీసర్లతోటి అదేవిధంగా ఎండి గారితో చర్చలు పెడితే మరి ఆ చర్చలు కొలిక్కి రాలేదు, వాయిదా వేసుకోవడం జరిగింది. కాబట్టి మేము ఒకటే మా ఏవైతే ఉన్నాయో మా డిమాండ్లు ఒకటే, మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. నంబర్ 1, మాకు రావాల్సిన పిఆర్సీలు ఇవ్వాలి. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు కాంట్రాక్టర్లు కాకుండా సంస్థను కొనుగోలు చేసి ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి సంస్థకు అందించాలి. ఆర్టీసీ బస్సుల ఎలక్ట్రిక్ బస్సుల మీద ఆర్టీసీ డ్రైవర్లే పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు పెట్టినటువంటి ఈ 0 మైళ్ళ టికెట్లకు ఏదైతే 0 టికెట్లు ఉన్నాయో మా 2.5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మేము దెబ్బలు పడ్డా, మేము మా ప్రయాణికుల చేతుల తిట్లు పడ్డా, దెబ్బలు పడ్డా మేము 0 టికెట్లల్లో మరి మమ్మల్ని అరగోస పెట్టినా కానీ మేము ఆ బస్ ఆపకుండా మేము ఇలా సేవ చేస్తూ ఉన్నాం. అందుకని దయచేసి మీరు మొండిగా పట్టుదలగా పోకుండా మా వెనక ఏ శక్తులు లేవు, మా వెనక ఎవరూ లేరు, మా వెనక తెలంగాణ ప్రజలే ఉన్నారు. తెలంగాణ ప్రజలకే రాత్రి పగలు మేము సేవ చేస్తున్నాం కాబట్టి ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయి. కాబట్టి మీరు సమ్మెలకు నెట్టివేసిండ్రు, మేము సమ్మెలకు పోవడం జరిగింది. ఇప్పటికైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి చొరవ తీసుకొని వెంటనే ఈ సమ్మెను కాలాపే విధంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే తెలంగాణ ప్రజలకు మరి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇలా ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులు దించే ప్రయత్నం మరి అక్కడక్కడ డిపోలలో చేస్తూ ఉన్నారట. దయచేసి అనుభవం లేని డ్రైవర్లు వాళ్ళ డ్రైవింగ్ చేస్తూ మరి ఎక్కడ గుద్ది చంపుతారో ప్రజల ప్రాణాలు పోయే మరి లెక్క ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం చేయకుండా చర్చల ద్వారా ఈ యొక్క సమ్మెను కాలాపు చేసే విధంగా మరి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ సమ్మెకు ప్రధాన కారణం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మీ మంత్రి ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తుంది. మా ఈ యొక్క సమ్మెకు ప్రధాన కారణం కాలయాపన చేయడమే. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి వారి వెంటనే చొరవ తీసుకున్నట్టయితే ఇక్కడి దాకా రాకపోతుండే. కాబట్టి మరి ఈ రవాణా శాఖ మంత్రి గారే బాధ్యత వహించాలి. మీరు చెప్పండి, అసలు సమ్మెలో పాల్గొన్నారు, అసలు సమ్మెకు ముఖ్య ఉద్దేశం ఏంటి? మేము సమ్మెలో పాల్గొనలేదు. మాకు ఆర్టీసీ గవర్నమెంటే సమ్మెలకు వదిలేసింది. మేము వాళ్ళకు 40 రోజుల సమయం ఇచ్చాము మా డిమాండ్స్ నెరవేర్చమని. దానివల్ల మేము సమ్మెలో పోవాల్సి వచ్చింది. సరిపోయింది. మరికొంతమంది ఉన్నారు కార్మిక నాయకులు, వీరందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు సమ్మెలో పాల్గొన్నారు, సమ్మె ముఖ్య ఉద్దేశం ఇది. ప్రజలందరికీ ఇబ్బందులు అవుతున్నాయి కదా? ఈ సమ్మె చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నిజమేనండి. మేము సమ్మెకు వెళ్ళడానికి మాకు ఎటువంటి దురుద్దేశం లేదు. కానీ మమ్మల్ని సమ్మెకు పంపించింది మాత్రం పక్కా ప్రభుత్వమే. ఒక పథకం ప్రకారమే ఈ సమ్మె చేయడానికి ప్రభుత్వమే కార్యనిర్వహణ చేయించినట్టుంది. మా ఉద్దేశం ఒకటేనండి, జేబీఎం బస్సులని మా సంస్థకు అప్పగించండి. మాకు 2 పిఆర్సీలు కావాలంటే ఆ 2 పిఆర్సీలను ప్రకటించాలి. మిగతాది కార్మికుల పైన ఉన్నటువంటి పని భారాలను తగ్గించాలండి. ఈ ప్రధాన ఉద్దేశాలను పట్టుకొని మేము ఈ సమ్మెకి వెళ్లాల్సి వచ్చిందండి. మేము సమ్మెకి వెళ్ళడానికి కారణం మాత్రము పొన్నం ప్రభాకర్ రవాణా మినిస్టర్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రులు గారే దీన్ని తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటాం. అంటే సమ్మె చేయడానికి ప్రధాన కారణం రవాణా శాఖ మంత్రి అంటారా? సమ్మె చేయడానికి ప్రధాన కారణం రవాణా శాఖ మంత్రి అనట్లేదండి. ఇక్కడ సమ్మెకి వెళ్ళడానికి అలాంటి అవకాశాలు కల్పించాడు. ఆయన చేతిలో ఉంది, ఆయన తలుచుకుంటే పెద్ద విషయం కాదు. అపాయింటెడ్ ప్రకటించడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఎన్నో పథకాలు ప్రకటించారు. మహాలక్ష్మి పథకానికి బ్రాండ్ అంబాసిడర్ ఆర్టీసీ కార్యక్రమాలు మేము ఇన్ని కష్టాలు పడుతున్నాము. మా కష్టాలు మీకు తెలియట్లేదండి. తెలంగాణకు పూర్వము అప్పుల రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విలీనం చేసుకుంది. మనం అధిక ధనిక రాష్ట్రం, మనం ఎందుకు విలీనం చేసుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో మేము ఆ దిశగా ప్రయాణిస్తున్నామండి.
మొత్తానికి చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే ధర్నాకు దిగారని చెప్తారో ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 6 గ్యారంటీల ముందుగా మహాలక్ష్మి పథకము ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి దానికి పూర్తి స్థాయిలో మేము సహకరించాం. రాష్ట్ర మంత్రి ఏదో మాకు సంబంధించిన పిఆర్సీలు ప్రకటిస్తే మేము దీనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఈ ధర్నాకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పూర్తి స్థాయిలో స్పందించకపోవడం, దీనికి ప్రభుత్వము దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి పూర్తి స్థాయిలో మా కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపకపోవడమే ఈ సమ్మెకు దారి తీసిందని చెప్పి కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సమ్మె కొనసాగడం వల్ల ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి చెప్తున్నారు. వారే ప్రధానంగా దీనికి సమ్మెకు పోవడానికి ప్రధాన కారణం ఏదైతే రవాణా శాఖ మంత్రి. ఎందుకంటే వాళ్ళు ఒక మాట చెప్తే ఈ సమ్మె పోయే వాళ్ళం కాము, ఖచ్చితంగా వాళ్ళు సమ్మె దిగే వరకు కూడా వాళ్ళు మమ్మల్ని ఎలాంటి చర్చలకు మేము అడిగిన డిమాండ్లు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదని చెప్పి చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.